గుడ్ ఈవినింగ్. ఈరోజు అమ్మవారి చండి అవతారం కదా, మహాచండి అవతారం కదండి. అమ్మవారికి ప్రీతికరమైన మహా ఇష్టమైనది అన్నము కదంబం చేసుకుందాం రండి. ప్రసాదం ఇదండి. ఇక్కడ ఒక దీంతో ఒక గ్లాస్ నీళ్ళు తీసుకున్నా అండి. ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నా. బియ్యము దీని సగం గ్లాస్ కందిపప్పు తీసుకొని బాగా కడగాలండి. కడిగి దీంతో 5 గ్లాసులు నీళ్ళు పోయాలి. మెత్తగా కావాలి కదా, అల్లం మెత్తగా అయితేనే మంచిగా కదంబం మంచిగా టేస్ట్ వస్తుంది. 5 గ్లాసులు నీళ్ళు పోసుకుందాము. ఇదిగోండి, దీంట్లో 1 స్పూన్ పసుపు వేసుకోవాలి, 1 స్పూన్ నెయ్యి, కొంచెం నెయ్యి వేసుకోవాలి, 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసి పొయ్యి మీద పెట్టేసి ఉడకబెట్టుకోవాలి మెత్తగా. పొయ్యి మీద పెట్టి మెత్తగా ఉడికేంత వరకు. ఫ్రెండ్స్ ఇదండి, అన్ని కూరగాయలు కట్ చేసి పెట్టుకున్నాం బాగా కడిగి. ఏమేమి వేసుకుందామంటే ఇదండి, గుమ్మడికాయ, మెయిన్ గుమ్మడికాయ కదంబంకి. గుమ్మడికాయ, వంకాయ, టమాటా, పచ్చిమిరపకాయలు, సొరకాయలు, ఆలుగడ్డలు, 2 ఆలుగడ్డలు, 7 ఆలుగడ్డలు, క్యారెట్, దొండకాయ, బెండకాయ, బీరకాయ, మునక్కాయ. అన్ని మన దగ్గర ఏమేమి కూరగాయలు ఉన్నాయి అన్నీ వేసుకోవాలండి. ఇక్కడేమో చిక్కుడుకాయ, బీనీస్, గోరు చిక్కుడుకాయ, బీనీస్, చిక్కుడుకాయ ఉందండి. ఇలా మన దగ్గర ఏమేమి కూరగాయలు ఉన్నాయి అన్నీ వేసుకోవాలి. దీని తగ్గట్టు కొన్ని నీళ్ళు పోసుకోవాలి. 1 గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి. ఈ కూరగాయలలో 1 గ్లాస్ నీళ్ళు పోయాలండి. ఉప్పు 2 స్పూన్ల. ఇదండి, 1 గ్లాస్ నీళ్ళు పోసిన. దీంతో పోసి 1 విజిల్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి. కూరగాయలన్నీ ఉడకబెట్టుకుందాం. ఇదండి, మూత పెట్టుకొని 1 విజిల్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకుందాం. ఫ్రెండ్స్ ఇదండి, ఉడికిపోయినాయి చూడండి, ఎంత బాగా ఉడికిపోయినాయో. సొరకాయ ఉడికిపోయింది, క్యారెట్ అంతా ఉడికిపోయింది. దీంట్లో పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా మనం చింతపండు పిసికి పెట్టుకోవాలండి. చింతపండు గుజ్జు వేసేసుకోవాలి. ఇలా చింతపండు గుజ్జు వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసినాం కదా, 2 స్పూన్ల సాంబార్ పొడి వేయాలండి. సాంబార్ పొడి ఇంపార్టెంట్. దీంట్లో మనం మసల పెట్టుకోవాలండి. ఒక 2 నిమిషాలు మసల పెట్టాలి. చింతపండు వేసినాం కదా, మసల పెట్టినాక అన్నం ఇంట్లో తాలింపు పెట్టుకుందాం. అప్పటి వరకు అది మసలే వరకు, ఆ కూరగాయలు మసలే వరకు, చింతపండు మసలే వరకు మనం పోపు పెట్టుకుందామండి. నెయ్యితో పోపు పెట్టుకుందాం. నెయ్యి వేసుకొని ఇదండి, నెయ్యి కాగింది, ఆవాలు జీలకర్ర వేసుకుందాం. కొంచెము ఎండుమిరపకాయలు అయినాక గుప్పెడు కాజు వేసుకోవాలి. ఇదండి, ఇంగు వేసుకోవాలి. కొంచెము 1/2 టీ స్పూన్ ఇంగు వేసుకోవాలి. వేసుకున్నాక ఇలా అమ్మవారి చండి అవతారం కదండి. ఇంకో చోట్ల కందమాక, 2 అవతారాలు ఉన్నాయి. ఒక్కొక్క జాగాలో ఒక్కొక్క అవతారం ఉంటుంది అన్నమాట. మన విజయవాడలో అయితే ఈ అవతారం చండి, మహాచండి అవతారం. ఇదిగోండి, కొన్ని మిరియాలు వేసుకోవాలి. కచ్చపక్క దంచుకొని మిరియాలు వేసుకోవాలి. రైస్ అయితే మంచిగా ఎంత బాగా స్మూత్గా ఉడికి మెత్తగా ఉడికిపోయిందండి. ఇక దీనిలో వేసేసుకుందాము. తాలింపు కూడా రెడీ ఉంది. చింతపండు అయితే మసిలిందండి. ఇది మసిలిపోయింది కూడా. ఇట్లా ఎంత మంచిగా ఉడికినది కూడా మెత్తగా. ఇది ఇంట్లో వేసేద్దాం. ఈ అన్నం అనేది ఇంట్లో వేసేద్దాం. ఇదండి, అన్నం అయితే మెత్తగా ఉడికింది కదా, ఎంత బాగా ఉడికింది చూడండి. ఇంట్లో వేసేద్దాం. ఈ చింతపండు కూడా మసిలిపోయింది, మంచిగా ఇంట్లో వేసేద్దాం. ఇదండి, కదంబం అంటేనే ఇట్లా జారుగా ఉండాలి. భలే టేస్ట్, ఏం గుమగుమలాడిపోతుందండి. అమ్మవారికి ప్రీతికరమైనది, మెయిన్ ఇష్టమైనది కదంబం అండి. చాలా. ఇలా పోపు వేసేసుకుందాం. పోపు రెడీగా చేసినాం కదా, అలా వేసేసుకుందాం. పోపు ఎర్ర కొంచెం 5 నిమిషాలు ఉడకనిచ్చి. ఇదండి, ఇదంతా మంచిగా ఉడకబెట్టిన అయిపోయింది. పోపు రెడీ చేసినాం కదా, ఇక పోపు వేసేస్తాం. పోపు ఇదండి, కదంబం రెడీ అండి అమ్మవారిని. మీదకెళ్ళి కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి. కొత్తిమీర వేస్తే కూడా భలే టేస్ట్ ఉంటుంది. ఇక పూజ చేసుకుందాం. అమ్మవారికి నైవేద్యం ఎక్కి. ఇదండి, మంచి రెడీ అయిపోయింది.
అమ్మవారికి వేసేద్దాము, నైవేద్యం పెట్టుకుందాము. కదంబం ఇదండి, రెడీ అయిపోయింది ప్రసాదము. నడండి మనము ఇక నైవేద్యం పెట్టి అష్టోత్తరాలు చదివేసుకొని పూజ చేసుకుందాం. బాయ్ అండి, బాయ్. పూజ చేసుకుంటామండి. బాయ్. బాయ్.